ఓం శాంతి. తండ్రి చెప్తున్నారు, స్నేహానికి బదులు ఇవ్వటం అంటే స్వయాన్ని పరివర్తన చేసుకోవటం. 14/4/94 శుభ సంకల్పాల గొప్పతనాన్ని చెప్పేటటువంటి స్నేహి మరియు శక్తిమూర్తి బాబ్దాదా తన స్నేహి పిల్లల సభను చూస్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు స్నేహము మరియు శక్తిమూర్తి పరమాత్మ నలువైపులా ఉన్న తన స్నేహి పిల్లలను చూస్తున్నారు. స్నేహానికి గుర్తుగా భుజాలను చూపిస్తారు. స్నేహ శక్తి ద్వారానే అందరూ కూడా పరమాత్మ సమానమైన సంతోషాన్ని పెంచుకుంటూ జీవిస్తూ ఉన్నారు. మీరు స్నేహం ఉంటేనే తండ్రి సమానంగా అవ్వగలరు. స్నేహము అనేది మిమ్మలను జ్ఞానిగా, యోగిగా, ధారణామూర్తిగా సేవ చేసి సంపాదన చేసుకునేటువంటి సంపాదనామూర్తిగా చేస్తుంది. స్నేహం అనేది బ్రహ్మజ్ఞానము పొందిన జీవితంలో ముఖ్యంగా ఆధారము. ఈ బ్రహ్మజ్ఞానము పొందిన జీవితంలో మీరు జీవించాలంటే ఆధారము స్నేహము. ఊరికే వినటం కాదు. స్నేహం అంటే ఇష్టంగా వింటున్నానా? మనసు తప్పిస్తూ వింటున్నానా? ఏదో టైం అయింది కాబట్టి వింటున్నానా? ఈ స్నేహం మీకు మనస్ఫూర్తి స్నేహం ఉంది అంటే జీవితం కదా. నా శరీరం, ఆత్మనైన నేను ఈ శరీరంలో లేదా మిగతా శరీరాల్లో ఉన్నంతకాలం ఏ శరీరంలో ఉన్నా దుఃఖము రాకూడదు నా మనసుకు. అటువంటి విద్య ఇది ఇప్పుడు నేర్చుకోవాలి. ఆ విధంగా నన్ను నేను తయారు చేసుకోవాలి. దానికోసం ఏం చెప్తున్నారు తండ్రి? స్నేహం ఎక్కువ ఉండాలి. ఈ విద్య పైన ఇష్టం ఎక్కువ ఉండాలి. నా జీవితాన్ని తయారు చేసేది కదా ఇది, నాకెందుకు ఇష్టం లేదు అనుకోవాలి. మీరు స్నేహం గనక నిరంతరం ఉంటే నిరంతర యోగులుగా ఉంటారు, నిరంతర జ్ఞాన స్వరూపులుగా ఉంటారు. స్నేహం ఎక్కువ ఉంది పరమాత్మ పైన, ఈ విద్య పైన స్నేహం ఎక్కువ ఉంది అంటే నిరంతర యోగులుగా అవుతారు, నిరంతర జ్ఞాన స్వరూపులుగా అవుతారు. జ్ఞానిగా కాదు. ఒట్టి జ్ఞాని అంటే వినటము చెప్పటం వరకు ఉంటే జ్ఞాని. ఒట్టి జ్ఞానిగా కాకూడదు. మీరు జ్ఞాన స్వరూపులు. రోజు మొత్తం కూడా మీ స్వరూపంలో జ్ఞానం కనిపిస్తూ ఉండాలి. జ్ఞాన స్వరూపులుగా కావాలి. లక్ష్యం ఉంది, మరి స్నేహం ఉంది. నిరంతర స్నేహం ఉందా? నిరంతర స్నేహం ఉండాలి. స్నేహంలో అందరూ పాస్ అయ్యారు, కానీ నిరంతర స్నేహంలో పాస్ కాలేకపోతున్నారు. స్నేహం ఉంది, అప్పుడప్పుడు వింటున్నాం, అప్పుడప్పుడు సాధన చేస్తున్నాం. రోజు మొత్తం కూడా స్వరూపం ఉందా? జ్ఞానస్వరూపం ఉంది అంటే స్నేహం నిరంతరం ఉంది. వదలకుండా స్నేహం అంటే వదలకుండా స్వరూపం ఉండాలి. ఇందులో పాస్ విత్ ఆనర్గా కావాలి. ఇటువంటి ఆత్మలే, స్నేహం నిరంతరం ఉన్న ఆత్మలే తండ్రి సమానంగా అవుతారు, పాస్ విత్ ఆనర్గా అవుతారు. ప్రతి సమస్యను చాలా ఈజీగా దాటిపోతారు వీళ్ళు. స్నేహం నిరంతరం ఉన్న ఆత్మల గుర్తు. ఏం చెప్తున్నారు? స్నేహం నిరంతరం ఉంది అంటే తండ్రి సమానంగా అవుతారు, గౌరవంగా పాస్ అవుతారు, ప్రతి సమస్యను చాలా సులభంగా దాటేస్తారు. వస్తుంది సమస్య, కానీ సంతోషం తగ్గకుండా దాటిపోతారు. మరి ఈ మూడిటిలో పాస్ అయిపోయారా? తండ్రి సమానంగా అవ్వటం ఒకటి, మూడు విషయాలు చెప్పారు. తండ్రి సమానంగా అయ్యారా? ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి.
రెండవది గౌరవంగా పాస్ అవుతున్నానా, మూడవది ఏ సమస్య వచ్చినా కూడా సంతోషం తగ్గకుండా దాటిపోతున్నానా, సమస్యను పాస్ చేస్తున్నానా, పరిశీలన చేసుకోవాలి. ఈ మూడింటిలో పాస్ కావాలి. పాస్ అంటే కష్టంగా కాదు, చాలా సులభంగా పాస్ అవ్వాలి. కష్టంగా పాస్ అయితే ఏమి లాభం? చాలా సులభంగా చాలా ఈజీగా పాస్ కావాలి. కష్టంగా కాదు, కష్టం అంటే తెలియని విధంగా మీరు పాస్ అయ్యే విధంగా కాదు. కష్టం అంటే తెలియకుండా పాస్ కావాలి. కష్టం అంటే తెలిసి కాదు, తెలియకుండా పాస్ కావాలి. కష్టం అంటే తెలియకూడదు. సమస్య వచ్చింది, సంతోషం తగ్గకుండా పాస్ అయ్యా. ఇటువంటి పాస్ విత్ ఆనర్గా అవుతున్నారా, లేదా సమస్య వచ్చినప్పుడు సంతోషం తగ్గి టెన్షన్ పడుతున్నారా? పరిశీలన చేసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు అప్పుడప్పుడు సులభంగా దాటుతున్నారు, అప్పుడప్పుడు కష్టంగా దాటుతున్నారు. అప్పుడప్పుడు సులభంగా అప్పుడప్పుడు కష్టంగా దాటుతున్నారు అంటే ఆనందం కూడా అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు పోతుంది. సదా ఉండాలి ఆనందం. ఆనందం సదా ఎందుకు ఉండడం లేదు అంటే సమస్య వచ్చింది, మీరు సులభంగా పాస్ అయ్యేటువంటి విద్య సరిగా నేర్చుకోలేదు, ఈ విద్య సరిగా చదవలేదు. మరి నెంబర్ 1 స్థానము అంటే ఈ 3 రకాలు ఉండాలి. నెంబర్ 1 స్థానము అంటే ఈ 3 రకాలు ఉండాలి. మరి ఈ 3 రకాలు ఉన్నాయా? ఈ 3 రకాలుగా పాస్ అవుతున్నానా? తండ్రి సమానంగా అయ్యే దాంట్లో పాస్ 1. రెండవది సమస్య వచ్చినప్పుడు చాలా ఈజీగా పాస్ కావాలి, ఇటువంటిది 1. ఈజీగా పాస్ కావాలి సమస్య వచ్చినప్పుడు. మరి ఈ విధంగా పాస్ అవుతున్నామా? పరిశీలన చేసుకోండి. సమయానుసారం స్నేహం చూపించడం కాదు, ఏదో టైం అయింది క్లాస్ వింటున్నాము వెళ్ళిపోయాము తర్వాత వేరే ఆలోచనలు పుట్టాయి, ఇలా ఉండకూడదు. సమయానికి స్నేహం కాదు ఇది. సదా స్నేహం ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఎటువంటి స్నేహం ఉండాలి? ఏ సమస్య వచ్చినా కూడా సులభంగా పాస్ అయ్యేటువంటి జ్ఞానం కావాలి. దుఃఖము రాకుండా పాస్ కావాలి. దుఃఖం రాకుండా పాస్ కావాలి అంటే దుఃఖం వచ్చిందంటే ఫెయిల్. సమస్య వచ్చింది, దుఃఖం వచ్చింది మనస్సుకు, మీరు ఫెయిల్ అయ్యారు. ఈ చదువు సరిగా చదివితే సమస్య వస్తుంది కానీ దుఃఖము రాదు. దుఃఖము రాకుండా నీ మనసును ఉంచగలవు, చేయగలవు. ఆ విధంగా ఇటువంటి స్టేజ్ కావాలి మీకు. మీరు పరమాత్మ హృదయ సింహాసనంలో ఉన్నారు అంటే నయన జ్యోతులు, ఒకరు పరమాత్మ హృదయ సింహాసనంలో ఉండేవారు, కొందరు నయన జ్యోతులు, కొందరు హృదయ సింహాసన అధికారులు. అన్నిటికంటే నయనాలు దగ్గర ఉంటాయి, హృదయం దగ్గర ఉంటుంది. మీరందరూ కూడా పరమాత్మ యొక్క హృదయ సింహాసనాధికారులు. ఎవరవుతారు? సమస్య వచ్చింది కానీ మనసుకు దుఃఖం రాకుండా పాస్ అయ్యా. ఇటువంటి ఆత్మే హృదయ సింహాసన అధికారి. సమస్య వచ్చింది, మనసు అలజడి అయింది, ఎక్కువ ఆలోచనలు పుట్టాయి, వీరు పాస్ విత్ ఆనర్ కాదు. జ్ఞానం వింటుంటాము, వినే వాళ్ళల్లోనే చెప్తున్నారు తండ్రి. పరమాత్మ హృదయ సింహాసన అధికారి నయన జ్యోతులు అంటే సమస్య వస్తుంది కానీ ఈజీగా పాస్ చేసేవారు, పాస్ అయ్యేవారు, గౌరవంగా పాస్ అయ్యేవారు. కనుక ఇది మేము విన్నాము, అంతా తెలిసింది అనే స్టేజ్ని మాత్రం మీ మనసుకు తీసుకురాకండి. అంతా విన్నాము, అంతా తెలిసింది అన్నప్పుడు రోజంతా కూడా ఆనంద స్వరూపం ఉందా? సమస్య వచ్చినప్పుడు కూడా ఆనంద స్వరూపం ఉందా తగ్గకుండా?
ఈ స్టేజ్ వస్తేనే నీకు విద్య బాగా చదువుతున్నావు అని. ఆత్మ శరీరం వదిలేంత వరకు ఈ విద్య వదలకుండా చదవాలి. ఎందుకంటే శక్తి పెరుగుతూనే ఉంటుంది, శక్తి పెంచుకుంటూనే ఉండాలి ఆత్మ శరీరం వదిలినంత వరకు. ఆత్మస్వరూపం అనాది స్వరూపం. ఆత్మస్వరూపంలో అనాది స్వరూపంలో రోజు మొత్తం ఎంత టైం మీరుంటున్నారు? రోజు మొత్తంలో ఆత్మస్వరూపం అనాది స్వరూపం 2500 సంవత్సరాలు ఉండాలి మనం అక్కడ 2500 సంవత్సరాలు ఆత్మస్వరూపంలో ఉంటాము. శరీరం ఉంటుంది కానీ ఆత్మస్వరూపమే ఉంటుంది మనసు బుద్ధికి. మరి ఆ విధంగా అంత కాలం వచ్చే విధంగా ఇక్కడ సంస్కారం అయిందా? ఆత్మస్వరూప సంస్కారం ఉందా? ప్రజెంట్ అయిందా? సంస్కారం అయితే రోజంతా అదే స్వరూపంలో ఉంటాం కదా. ఆది స్వరూపం అనాది స్వరూపం, రోజంతా దేవతా గుణాలు, ఆత్మస్వరూపం ఉందా? అయితే ఇందులో ఎంత ఎక్కువగా ఉంటున్నారు రోజు మొత్తంలో? సైన్స్ సాధనాలు స్పీడ్గా పనిచేస్తాయి కదా, స్విచ్ వేయగానే పనిచేస్తాయి. సైన్స్ సాధనాల యొక్క స్పీడ్ తగ్గించవచ్చు కానీ మీ స్పీడ్ మాత్రం తగ్గకూడదు. మీరు ఆనందము పెంచుకునేటువంటి స్పీడ్, ఆత్మస్వరూపంగా రోజంతా జీవించేటువంటి ఆ స్వరూపం యొక్క స్పీడ్ తగ్గకూడదు. సైన్స్ వాళ్ళు ఆత్మ యొక్క స్పీడ్ను పట్టుకోలేకపోయారు. మీలో కూడా సాధన యొక్క స్పీడ్ పెంచాలి. సైన్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ సైలెన్స్ శక్తి పనిచేస్తుంది. రేపంతా ఫెయిల్ అయిపోతుంది, ప్రపంచం అశాంతిమయమైపోతుంది. కానీ మీరు మాత్రం చాలా శాంతిగా చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు బయట వాళ్ళు. ఈ సైన్స్ ఫెయిల్ అయినప్పుడు ప్రపంచమంతా దుఃఖంలో పడిపోతుంది. సైన్స్ ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా. సైన్స్ ఫెయిల్ అయినప్పుడు మీరు సైలెన్స్ శక్తి ద్వారా శాంతి సుఖమును పెంచుకున్నారు కదా. సైన్స్ ఆధారం కాదు మనకు, సైలెన్స్ పవర్ ఆధారం. తండ్రి యొక్క జ్ఞానం ఏది? శాంతి శక్తి, సైలెన్స్ పవర్. శాంతి శక్తి ద్వారా ఏది కావాలంటే అది చేయవచ్చు. ఆత్మశక్తి అనేది విమానం కంటే రాకెట్ కంటే స్పీడ్గా మీరు పెంచుకోవచ్చు ఆత్మిక శక్తిని. స్వపరివర్తనలో ఎవరి భావన అయినా పరివర్తన చేయడంలో, వాయుమండలాన్ని పరివర్తన చేయడంలో, సంబంధ సంపర్కాలలో ఉన్న వారిని పరివర్తన చేయడంలో స్పీడ్ తీసుకురండి. స్పీడ్ తీసుకురండి. ఎక్కడెక్కడ స్పీడ్ పెంచాలంటున్నాడు తండ్రి? ఆత్మిక శక్తి పెంచుకోవడంలో, స్వపరివర్తనలో. ఏం పరివర్తన కావాలి? నాలో స్వపరివర్తన అంటే నేను మారాలి. ఏమి తీసుకురావాలి నేను మారడంలో? ఆత్మస్వరూపంలో రోజంతా ఉంటున్నానా, ఉండడం లేదా? ఉండకపోతే దాన్ని పెంచండి. స్వపరివర్తనలో స్పీడ్ తీసుకురండి. ఒకటి. రెండవది, ఎప్పుడైతే నీ భావన మారుస్తూ పరివర్తన అవుతూ ఉంటావో నీ జతలో ఉన్న వారి యొక్క భావన కూడా మారుతూ ఉంటుంది. ఇతరుల వృత్తులను మార్చడంలో స్పీడ్ పెంచండి. మొదటి పరివర్తన నేను మారడం, రెండవ పరివర్తన ఇతరులను మార్చడం. నేను మారితేనే ఇతరులు మారుతారు. ఆ పరిశీలన చేసుకోవాలి. వాయుమండలాన్ని పరివర్తన చేయడంలో స్పీడ్ పెంచండి. నేను మారితే ఇవన్నీ మారుతూ ఉంటాయి. సంబంధ సంపర్కాల పరివర్తనలో స్పీడ్ పెంచండి. ఆలోచన పుట్టాలి, అయిపోవాలి, అంత స్పీడ్ ఉండాలి. అన్నీ శుద్ధ సంకల్పాలే ఉంటే నీ మనసులో, అన్నీ పాజిటివ్ ఆలోచనలే ఉంటే నీవు ఏమి ఆలోచిస్తే అది జరుగుతుంది. పాజిటివ్కు ఉన్న శక్తి అది. అందువలన ఇది వినకూడదు అంటే వినకూడదు. మరి రోజంతా కూడా వినకూడనివి కూడా వింటున్నాం కదా. ఇది పరిశీలన చేసుకోండి. వినకూడదు అంటే వినకూడదు.
దానివల్ల లాభం లేదు కదా, వేస్ట్ వినకూడదు కదా, దానివల్ల ఆత్మిక శక్తి తగ్గిపోతుంది కదా. ఇది వినకూడదు అంటే వినకూడదు, ఇది అనకూడదు అంటే అనకూడదు, మాట్లాడకూడదు. అవసరం లేని మాటలు నాకెందుకు? ఆ విధంగా మీ యొక్క సంకల్పము పుట్టగానే, ఆలోచన పుట్టగానే కర్మ జరగాలి. ఆ విధంగా సిద్ధి పొందాలి మీరు. అటువంటి సిద్ధి పొందాలి అంటే దానికి విధి ఏంటి? మీరు ఆలోచించింది జరగాలి అంటే ఏం చేయాలి అంటే పరమాత్మ విధి చెప్తున్నారు, మార్గం చెప్తున్నారు. మీ యొక్క సంకల్పం, ప్రతి మాట మరియు ప్రతి కర్మ శ్రేష్టంగా ఉండాలి. అంటే పాజిటివ్గా ఉండాలి, అంటే శుభంగా ఉండాలి, అంటే సమర్థంగా ఉండాలి, అంటే పవిత్రంగా ఉండాలి. ఏమేంటివి? సంకల్పం, ప్రతి సంకల్పం, ప్రతి మాట, ఏ నోటి ద్వారా ఏ మాట మాట్లాడినా కూడా శుభముగానే మాట్లాడాలి. అటువంటి మాటలే మాట్లాడాలి. అశుభము మాటలు, నెగిటివ్ మాటలు రాకూడదు. శుభము కూడా ఉన్నాయి కదా కొన్ని, అవి మాట్లాడదాం. ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ మీ నుంచి వచ్చేవి శ్రేష్టంగా గనక ఉంటే మీరు సిద్ధి స్వరూపులు అవుతారు. అంటే మీరు ఆలోచించగానే సిద్ధి అవుతుంది, జరుగుతుంది. 3 శ్రేష్టంగా ఉండాలి: సంకల్పాలు, మాటలు, కర్మ. వ్యర్థమైన వ్యతిరేక సంకల్పాలను మీ మనసు పుట్టించకుండా ఉండాలి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు మీ మనసు పుట్టించకుండా ఉంటే మీరు ఆలోచించేది జరుగుద్ది. మీ మనసులో వ్యర్థమైన ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు, ఇతరులు సరిగా లేరు అనే ఆలోచనలు లేకుండా చేస్తే చాలు, మీ మనసు ఆలోచన పుట్టించినటువంటి ఆలోచన నెరవేరుతుంది. కాబట్టి వ్యర్థము, వ్యతిరేక సంకల్పాలను మీ మనసు పుట్టించకుండా చేయాలి. దీనికోసం ఇప్పుడిప్పుడే సంకల్పం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, చేసేస్తున్నారు కర్మ. అయితే శ్రేష్టంగా ఉండాలి, శుభంగా ఉండాలి. సంకల్పాలైనా శుభంగా ఉండాలి. శుభంగా పుట్టవు కదా, నాకు నెగిటివ్ వైపే ఆకర్షణ ఎక్కువ ఉంది కదా, అశుభమే ఆలోచనలు పుడుతున్నాయి కదా అంటే పరివర్తన చేయాలి. సంకల్పాలను పరివర్తన చేయాలి. వాటి వల్ల నష్టం నాకు. నా మనసు ఆ నెగిటివ్ ఆలోచనలు పుట్టించినా లేదా మాట్లాడినా మళ్ళా కర్మ కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి దానివల్ల నాకు నష్టం. ఫస్ట్ ఆ వైబ్రేషన్ శరీరంలోకి ప్రవేశించి నేను ఆలోచించే కదా, అశుభం మాట్లాడాను కదా, ఆ వైబ్రేషన్ నా శరీరంలోకి ప్రవేశించి శరీరానికి రోగాలు పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ధనం కూడా తగ్గుతుంది నెగిటివ్ వల్ల. అందువలన శుభమే ఉండాలి. ఎక్కడెక్కడ సంకల్పం, ప్రతి సంకల్పము శుభంగానే ఉండాలి. మీ మనసులో పుట్టేది, మీ నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట శుభమైన మాటలే మాట్లాడాలి. వ్యర్థము లేదా అవసరం లేని మాటలు లోపలే ఆపేసేయండి, సంకల్పాల్లోనే, మాటల దాకా రాకుండా. ఈ విధంగా రోజంతా ప్రాక్టీస్ చేయాలి మనం. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అంతా కూడా శుభమే మిగులుతుంది, శుభం వైపే మనసు వెళ్తుంది. సంకల్పం, మాట, కర్మ 3 శ్రేష్టంగా ఉండడంలో, శుభంగా ఉండడంలో స్పీడ్ పెంచండి. ఈ స్పీడ్ను పెంచండి. వాటి వేగం యొక్క స్పీడ్ పెంచాలి. శ్రేష్ట సంకల్పం, శ్రేష్టమైన కర్మలు, శ్రేష్టమైన మాటలే బ్రహ్మజ్ఞానము పొందిన జీవితానికి మహానత. మిమ్మల్ని గొప్పవారిగా చేసేది ఏంటంటే, మిమ్మల్ని విలువైన వారిగా చేసేది ఏంటంటే, మీ ఆలోచనలు శ్రేష్టంగా ఉంటే మీకు విలువ వస్తుంది. మీ ఆలోచనలు అశుభంగా లేదా వ్యర్థంగా ఉన్నాయి అంటే మాటలు కూడా అలాగే వస్తాయి, మీ విలువ తగ్గిపోతుంది. మీరు విలువైన వారిగా సమాజంలో తయారు కావాలంటే
మీ మనసులో పుట్టే ప్రతి ఆలోచనను శుభములోకి పరివర్తన చేసుకోవాలి మీరు. ఎందుకంటే నెగిటివ్ రికార్డ్ అయి ఉంది. నెగిటివ్ వైపే, అశుభం వైపే మనసు పరుగులు పెడుతుంది. ఎక్కువగా అశుభ మాటలే మాట్లాడుతున్నాం. జ్ఞానం వచ్చిన వాళ్ళ మీద కూడా, రోజు వింటున్న వారి మీద కూడా వారు సరిగా లేరు, జ్ఞానంలో ఉన్నవారి గురించి కూడా ఇటువంటి ఆలోచనలు పుడుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరి గురించి శ్రేష్టత పెంచండి. శ్రేష్టత పెంచారు అంటే యథార్థంగా మీరు జీవితాన్ని గడుపుతున్నారు అని అర్థం. మీ సంకల్పాలు శ్రేష్టత పెంచండి. శుభంలోకి పరివర్తన చేసే స్పీడ్ను పెంచండి. మాటలు కూడా ఎవరి గురించి మాట్లాడినా కూడా ఒకవేళ అప్పటికప్పుడు నెగిటివ్గా వచ్చినా మరలా అది రాకూడదని మనసులో ఆలోచన పుట్టించి ఈసారి నెగిటివ్ మాటలు రాకుండా చేయాలి అని ఒక జాగ్రత్త తీసుకోండి. సమస్య మనకు నేర్పించే టీచరు. దాని నుంచి ఒక అనుభవం నేర్చుకొని ఈసారి ఆ తప్పు జరగకుండా చేసుకోవాలి మనం. ఈ విధంగా చేయాలి. వ్యర్థం ఉంది అంటే ఆలోచనలలో వేస్ట్ ఉంది, మాటలలో వేస్ట్ ఉంది, కర్మలో వేస్ట్ ఉంది అంటే మీకు కర్మలో, మాటలలో ఆవేశం వస్తుంది. ఆవేశం అంటే కొంచెం సీరియస్ వస్తుంది. అది వ్యర్థం యొక్క రూపం. అది శుభము ఉంది అంటే ఆవేశం రాదు. అంతా పాజిటివ్ ఉంది. అలా ఆలోచనలలో, మాటలలో, కర్మలో ప్రతి ఒక్కరి గురించి నాకు శుభము అనేదే ఉంది అంటే నీకు కోపము రాదు, ఆవేశం రాదు. ఆవేశం వస్తుంది అంటే నీ మనసులో లేదా మాటలలో, ముఖ్యంగా మనసులో వేస్ట్ ఉంది, వ్యర్థమైన ఆలోచనల యొక్క స్టాక్ ఉంది అక్కడ. అది అశుభం. అందుకే కర్మలో నీకు ఆవేశం వస్తుంది. కర్మలోకి వచ్చినప్పుడు నీలో కొంచెం సీరియస్ కనిపిస్తుంది. సంతోషం కనపడలేదు ముఖంలో అంటే ఏమి కనిపించినట్టు? సీరియస్ కనిపించకూడదు. అందువలన వ్యర్థం నుండి అమాయకులు అవ్వండి. వ్యర్థం అంటే తెలియని వారిగా అవ్వండి. శుభమే తెలిసిన వారిగా కండి. వ్యర్థం అంటే తెలియని వారిగా కండి, శుభము మాత్రమే తెలిసిన వారిగా కండి. వ్యర్థం మీకు తెలిసింది అంటే మీ ముఖంలో ఆవేశం కనిపిస్తుంది, సీరియస్ కనిపిస్తుంది, ఇతరులు సరిగా లేరనే ఆలోచనలు వస్తాయి. ఇదంతా మీలో వ్యర్థం ఉన్నదానికి గుర్తు. వ్యర్థం అంటే తెలియని వారిగా అవ్వండి. సత్యయుగ రాజ్యంలో ఉన్నప్పుడు మీరు సత్యయుగంలో వారికి వ్యర్థము అంటే తెలియదు, మాయ అంటే తెలియదు, వికారాలు తెలియదు, వ్యర్థము తెలియదు. ఆ సంస్కారం ఎక్కడ కావాలి మనకు? ఇక్కడ అయితేనే కదా సత్యయుగం పుట్టేది. వ్యర్థము తెలియకూడదు. ఇక్కడ మాయ అన్నా కూడా తెలియకూడదు. మాయ అంటే తెలియకూడదని మాయలో ఉండి మాయ అంటే తెలియకూడదు కాదు. మాయ అంటే నేను అటువంటి కర్మ, ఆలోచనలు, మాటలు మాట్లాడకుండా మాయ అంటే దూరంగా, మాయ అంటే తెలియని వారిగా అయిపోవాలి. సాధన చేయాలి ఆ విధంగా. వ్యర్థము, మాయ ఈ రెండు తెలియదు సత్యయుగంలో ఉన్నవారికి, దేవతలకు. ఆ సంస్కారం వాళ్ళు ఎప్పుడు ఏర్పరిచారు? ఈ సంగమ యుగంలో ఏర్పరిస్తేనే అలా పుడతారు వాళ్ళు. కాబట్టి వ్యర్థము మరియు మాయతో అమాయకులుగా ఉండండి. ఇటువంటి ఆత్మలే ప్రస్తుత సమాజంలో కూడా గొప్పవారిగా కీర్తించబడతారు. మాయ అంటే తెలియకూడదు, వ్యర్థం అంటే తెలియకూడదు. మాయ అంటే తెలియకూడదు, వ్యర్థం అంటే తెలియకూడదు. ఈ రెండు గనక తెలియకపోతే మీలో దివ్య గుణాలు వచ్చేస్తాయి. వ్యర్థము, మాయ ఈ రెండు గనక మీకు పరిచయం లేకపోతే, మీకు తెలియకపోతే, వాటిని మీరు మర్చిపోతే మీలో మంచి గుణాలు, దివ్య గుణాలు, దేవతా గుణాలు వచ్చేస్తాయి. దేవతా గుణాలు ఎప్పుడైతే వచ్చేసాయో మీలో మీ విలువ పెరుగుతుంది సమాజంలో. ఎప్పుడు చూసినా శాంతిగానే ఉంటే పెరుగుతుంది కదా విలువ. అది దివ్య గుణం కదా, దేవతా గుణం కదా. ఎప్పుడు చూసినా శాంతిగానే ఉన్నాం, ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉన్నాం, ప్రతి ఆత్మ పైన ప్రేమగానే ఉన్నాం.
ఇవి దేవతా గుణాలు. ఈ దేవతా గుణాలు ఎలా వచ్చాయి? వ్యర్థము మాయ అంటే తెలియని వారికి, అవి మర్చిపోయిన వారికి, అవి మర్చిపోవడానికి సాధన చేసిన వారికి ఈ దేవతా గుణాలు వస్తాయి. ఊరికే వస్తాయా? ఊరికే 84 జన్మలు శాంతి, సుఖము, ఆనందము, ఆరోగ్యము, సంపాదన వస్తుంది అనుకుంటున్నారా? ఈ సాధన చేయాలి. ఏ సాధన? వ్యర్థము మాయ. మాయ అంటే 5 వికారాలు. వ్యర్థము, ఈ 2 నీ మనసుకు తెలియకూడదు. మనసుకు తెలియకపోతే మాటలు రావు, కర్మ కూడా జరగదు. అందువలన వ్యర్థము మాయతో అమాయకులుగా అవ్వండి, తెలియని వారిగా అవ్వండి. అప్పుడే దేవతా గుణాలు మీలోకి వచ్చేస్తాయి. దివ్యత వస్తుంది. ఆ దివ్యత స్వతహాగా వస్తుంది, సహజంగా వస్తుంది. దివ్యత స్వతహాగా సహజంగా ఎవరికి వస్తుంది? ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా కూడా రాసుకోవచ్చు మనం. దివ్యత స్వతహా, దేవతా గుణాలు స్వతహాగా రావాలి, సహజంగా రావాలి, కష్టపడకుండా. ఎవరికి వస్తాయి అంటే వ్యర్థము మాయ అంటే తెలియని వారికే ఈ దేవతా గుణాలు వస్తాయి. దివ్యత వస్తుంది. దివ్యత డివినిటీ అంటారు. దివ్యంగా ముఖం చూస్తే దివ్యమైన గుణాలు, ఎంత సుందరంగా దేవతలాగా కనిపిస్తున్నారంటారే. ఊరికే శరీరము ముఖము అందంగా ఉంటే కాదు, ఫిజికల్ కాదు ఇది. ఫిజికల్గా అందంగా ఉన్నా కూడా మాయా వికారాలు ఉన్నాయంటే వాళ్ళను చెడ్డవాళ్ళు అని అంటారు. కాబట్టి ఈ దివ్యత రావాలి అంటే మార్గం, విధి ఏమిటి? వ్యర్థము మాయ ఈ 2 తెలియని వారిగా అయ్యే సాధన చెయ్యండి. మీలో ఈ దివ్య గుణాలు, దివ్యత అనేది సహజంగా వస్తుంది, స్వాభావికంగా ఉంటుంది. స్వతహాగా సహజంగా వస్తుంది. పురుషార్థం చేస్తున్నారు, ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్నారు. అంతా చేస్తున్నాం కదా, అంతా అయిపోయింది కదా, చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, చాలా సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం కదా, కర్మలో దివ్య గుణాలు సదా కనిపిస్తున్నాయా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. కర్మలో దివ్య గుణాలు కనిపిస్తున్నాయా? సదా సహజంగా, సదా సహజంగా. ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉన్నారు, ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంది అని. పురుషార్థం చేస్తున్నారు, ఆత్మే కదా శరీరాన్ని నడిపించేది అంటారు అడిగితే. మరి రోజంతా కూడా కర్మలో ఆ స్వరూపం ఉందా? బిందు రూపంలో ఉండి జడమైన శరీరాన్ని నడిపిస్తున్నాను అనే స్మృతి స్వతహాగా సహజంగా ఉందా మీకు? స్వతహాగా సహజంగా లేదు అంటే సాధన కూడా సరిగా చేయడం లేదు. ఊరికే వినడం సాధన కాదు, చెప్పడం సాధన కాదు, రోజు మొత్తం స్వరూపం కావాలి. అందుకే తండ్రి ఏ మహావాక్యం చెప్పారు? జ్ఞానిగా కాదు, జ్ఞాన స్వరూపం కావాలి. జ్ఞానము అంటే వినడం చెప్పడం వరకు జ్ఞాని. ఆ స్వరూపంతో రోజంతా జీవిస్తే నీవు అసలైన జ్ఞానివి. ఊరికే వినటం చెప్పడం కాదు. పురుషార్థం అంటే ఒకసారి మనము నేను ఆత్మ శరీరాన్ని నడిపిస్తున్నాను అనేది మర్చిపోయాము, రెండవసారి మర్చిపోకూడదు. ఒకసారి మర్చిపోయింది రెండోసారి మర్చిపోకుండా సాధన చేయాలి. అంత స్పీడ్గా సాధన చేయాలి. మీరు సాధన చేయటానికి సాకులు చెప్పవద్దు. శరీరానికి రోగం వచ్చింది, సాధన చేయలేకపోతున్నాము, ఇదంతా చెప్పవద్దు. మీ మనసుకు పూర్తి ఇష్టం ఉంటే సాకులు పనిచేయవు. ఈ సాధనలోనే జీవిస్తారు. మీ మనసుకు ఎప్పుడైతే ఇష్టం తగ్గుతుందో, దేహ అభిమానం ఉందంటే ఈ శరీరంలోనే నీకు దుఃఖం వస్తుంది. అది దుఃఖంగా రికార్డ్ అవుతుంది. రోజు రోజుకు శక్తి పెరగాలి, రోజు రోజుకు ఆనందం పెరగాలి, రోజు రోజుకు సాధన పెరగాలి. వినాలి. ఇంట్లో కర్మ చేసేటప్పుడు కూడా ఈ యూట్యూబ్లో పెట్టుకొని ఈ క్లాసులు లేదా వేరే క్లాసులు అయినా కూడా శక్తిశాలి క్లాసులు వింటూ ఉండాలి. వింటూ ఉన్నాము అంటే వ్యర్థం వైపు వెళ్ళదు మనసు. ఎప్పుడైతే వినడం ఆపేశామో అప్పుడు మనసు వేరే ఆలోచనలు పుట్టించడం ప్రారంభిస్తుంది.
వినటం పెంచండి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెట్టాం కదా మన క్లాసులు, వినటం పెంచండి. కాబట్టి మీరు మీ స్వభావం స్వాభావికంగా ఆత్మస్వరూపం సహజంగా సులభంగా సదా ఉండాలి, నిరంతరం ఉండాలి కర్మ చేసేటప్పుడు రోజంతా. అప్పుడే మీ శ్రమ తొలగిపోతుంది, మీకు కష్టం ఉండదు. ఇంకా ఆత్మస్వరూపంలో ఉంటే కష్టం అనుభవం కాదు. మీరు ఎప్పుడైతే దేహస్వరూపంలో ఉంటారో అప్పుడు కష్టం అనుభవం అవుతుంది. మీకు కష్టము అనుభవం ఎవరికి అవుతుంది? ఇది కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్గా రాసుకోవచ్చు. కష్టము ఎవరికి అనుభవం అవుతుందంటే దేహ అభిమానం ఉన్నవారికే కష్టం అనుభవం అవుతుంది, ఆత్మ అభిమానికి సుఖం అనుభవం అవుతుంది కర్మ చేసేటప్పుడే. కర్మ చేస్తూ కూడా నా మనసు సుఖంగా ఉంది అంటే ఆత్మస్వరూపంలో ఉన్నాను నేను. కర్మ చేసేటప్పుడు నా మనసుకు దుఃఖం కలుగుతుంది అంటే నేను దేహము యొక్క స్మృతిలో ఉన్నాను, దేహ అభిమానంలో ఉన్నాను. దేహం అల్పకాలికం, కొన్ని రోజులే ఈ దేహం ఉండేది. ఈ కొన్ని రోజులు కూడా దుఃఖం అనుభవిస్తూ జీవిస్తావా ఈ శరీరంలో? పరిశీలన చేసుకోండి. అల్పకాలిక ఆధారాల తోడు తీసుకుంటున్నారు. సదాకాలికంగా ప్రతి శరీరంలో నేను సుఖంగా ఉండాలంటే ఇక్కడ ఎవరి తోడు తీసుకోవాలి, ఎలా తోడు తీసుకోవాలి అనేది పూర్తిగా నేర్చుకోవాలి. మరి నేర్చుకున్నానా? పరిశీలన చేసుకోండి. ఇక్కడ అల్పకాలిక ఆధారాల తోడు తీసుకొని దుఃఖం అనుభవిస్తూ ఉన్నావు, ఆ విధంగానే శరీరం వదిలేస్తావు. తర్వాత శరీరాల్లో కూడా దుఃఖము కష్టాలేనా? అది కాదు ఈ విద్య. ఈ శరీరంలో దుఃఖము రాదు. ఆత్మ అయిన నీవు ఏ శరీరాన్ని ధరించినా దుఃఖము రాదు. అటువంటి విద్య నేను ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అల్పకాలిక తోడు తీసుకుంటున్నారు, సదాకాలికంగా సుఖం ఇచ్చేటువంటి తోడునేమో మర్చిపోతున్నారు. వదిలివేయద్దు సదాకాలిక తోడుని. హద్దు యొక్క తోడు మీకు దుఃఖాన్ని అనుభవం చేయిస్తుంది, అది సుఖం అనుకొని తోడు చేసుకుంటున్నారు, అది మీకు దుఃఖాన్ని అనుభవం చేయిస్తుంది. హద్దు యొక్క ఒడ్డును వదలాలి, బేహద్దు యొక్క పరమాత్మ తోడును పట్టుకోవాలి. మనసు పట్టుకోవాల్సింది ఎవరంటే మనసు, శరీరం కాదు కదా ఆయన. మీ స్వభావ సంస్కారాలు, మీకు వచ్చే సమస్యలు, హద్దులో వచ్చే సమస్యలు అవన్నీ కూడా అల్పకాలికంగా కనిపించేవి, మోసం చేసేవి, మీకు దుఃఖం ఇచ్చేవి. వాటిపైన విజయం పొందాలన్నా కూడా పరమాత్మ తోడు వదలకూడదు. హద్దులో వచ్చే సమస్యలపైన విజయం పొందాలన్నా, ఇక్కడ హద్దులో వచ్చేటువంటి సమస్యలపైన మీరు విజయం పొందారు అంటే భవిష్యత్తులో సమస్యలు రావు నీకు మిగతా శరీరాల్లో. అందువలన తండ్రి యొక్క తోడే మనసు యొక్క తోడు. మనసులో పరమాత్మ చెప్పింది గుర్తుండడమే తోడు. అది మర్చిపోయామా తోడు వదిలేసాం. ఇతరుల జతలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, వారిని ఎలా చూడాలి, నేను ఒక్కడి ఉన్నప్పుడు ఎటువంటి స్మృతి చేయాలి, నేను కర్మ చేసేటప్పుడు ఎటువంటి స్మృతి చేయాలి, మనసు యొక్క తోడు. అందువలన మాయ మధురాతి మధురమైన విషయాలు, హద్దులో విషయాలు మీకు బాగా ఇష్టమయ్యేటట్టు చేస్తుంది. మీరు తెలివిగా గమనించాలి. మీరు తెలివైన వారు కదా. వ్యర్థమేది, అశుభం ఏది, సంపాదన వచ్చేది ఏది, సంపాదన పోయేది ఏది, మరి ఇది పరిశీలన చేసుకుంటున్నామా ప్రతి క్షణము కర్మలో? ఇతరుల దగ్గరికి పోయినప్పుడు, కుటుంబ సంబంధికుల దగ్గరికి పోయినప్పుడు కూడా వారిని ఏ స్వరూపంలో చూడాలి? రోజంతా కుటుంబ సంబంధికుల మధ్య ఉంటాం మనం. వారిని సదా ఎలా చూస్తూ కర్మ చేస్తే ఆత్మిక సంపాదన పెరుగుతుంది? ఇది చేశామా? పూర్తిగా పరిశీలన చేసుకోవాలి. మీరు ఏదైనా వ్యర్థమైన విషయాలు వింటున్నారు, ఆ వ్యర్థమైన విషయాలు ఇతరులకు చెప్తున్నారు, అవసరం లేదవి, మీకు ఆత్మిక సంపాదన పోగొట్టేవి. వింటున్నారు, చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ తండ్రి చెప్పిన విషయాలు మాత్రం మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు. ఆ సమయంలో మర్చిపోయారు కదా. వ్యర్థం వినకూడదు, వ్యర్థం చెప్పకూడదు. నాకు అవసరం లేని విషయాలు నేను వినకూడదు, నాకు అవసరమైతే కదా నేను వినేది.
రోజు మొత్తంలో పరిశీలన చేసుకోవాలి. అందువలన తండ్రి చెప్తున్నారు, తండ్రి చెప్పింది వినాలి, తండ్రి చెప్పింది చెయ్యాలి. ఈ విధంగా చేస్తేనే ఆత్మిక శక్తి స్పీడ్గా పెరుగుతుంది. హద్దుల నుండి తీవ్ర స్పీడ్తో ఎగిరిపోవాలి మీరు. హద్దు యొక్క ఆధారాలు, హద్దు ఆలోచనలు. ఆధారం అంటే హద్దులో ఆలోచనలు పెరుగుతుంటాయి మీకు. హద్దులో ఆలోచనలు పెరగకూడదు. హద్దు ఆలోచనలు అంటే హద్దులో మీ శరీరం ఉన్న దగ్గర ఉన్నటువంటి శరీరాల ఆలోచనలు, అక్కడ జరిగే విషయాల ఆలోచనలు, జ్ఞాన విషయాలు కాదవి. వాటిని వదిలి స్పీడ్గా మనసు ఎగిరిపోవాలి. వాళ్ళ మధ్య ఉంటుంది శరీరం, మనసు ఆలోచన పుట్టకూడదు. తండ్రి చెప్పిన ఆలోచన పుట్టిస్తుండాలి. మరి ఇటువంటి వ్యర్థమైన విషయాలు ఒకరోజు కాదు, ప్రతిరోజు చుట్టపైన చుట్ట, కాగితం పైన లేదంటే దారపుండ పైన చుట్టిందే చుడుతుంటారు కదా, అలాగ వ్యర్థం పైన వ్యర్థం ఇంకొక చుట్ట చుట్టుతూనే ఉన్నారు. జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యర్థాన్ని పూర్తిగా జయించారా? తండ్రి ఏం చెప్పారు? వ్యర్థం పైన విన్ అయిన వారే 1 నెంబర్లోకి వస్తారని చెప్పారు. ఇప్పటికీ కూడా నాకు అవసరం లేని విషయాలు, ఇప్పటికీ కూడా శరీరాల యొక్క భావన యొక్క విషయాలు నా మనసులో ఇంకా ఉన్నాయి అంటే ఇన్ని రోజులు ఏమి సాధన చేశాం, ఎంత స్పీడ్గా సాధన చేశాం, పరిశీలన చేసుకోండి. ఇటువంటి వ్యర్థం నుంచి గనక మీరు విడుదలైతే, వ్యర్థం అంటే తెలియని వారిగా గనక అయ్యారు అంటే తయారైన సేవా వేదిక మీరు ఎక్కుతారు. అంటే ఇతరులు సేవ చేసి మీకు స్టేజ్ ఇస్తారు చెప్పడానికి, లేదా ఇతరులను శక్తివంతులుగా తయారు చేయడానికి తయారైన వేదిక మీకు లభిస్తుంది. ఎప్పుడు? మీరు వ్యర్థం నుంచి విడుదలైతే. వ్యర్థం అంటే తెలియని వారిగా, మాయ అంటే తెలియని వారిగా మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటే మీకు తయారైన స్టేజ్ లభిస్తుంది. ఇతరులను తయారు చేయడానికి మీరు తయారు చేసుకోరు. ఇతరులు సేవ చేసి ఆ పీఠం పైన మిమ్మల్ని కూర్చోబెడతారు. ఎప్పుడు? మీరు వ్యర్థము నుంచి, మాయ నుంచి పూర్తిగా మనసు విడుదలైతే. ఇటువంటి యథార్థ పురుషార్థం చేసిన దానికి ప్రత్యక్ష ఫలం ఏంటో తెలుసా? తయారు చేసిన సేవ మీకు లభిస్తుంది. ఇతరులు కోర్సు చెప్పి అంతా తయారు చేసి బాబా సొంత ఇల్లు కట్టి అక్కడికి మిమ్మల్ని పిలుస్తారు సేవ చేయడానికి. వాళ్ళు తయారు చేస్తారు, తయారు చేసి మిమ్మల్ని పిలుస్తారు. మీరే చెప్పాలి, మీరే సేవ చేయాలి, మీరే బట్టి నిర్వహించాలి. ఇలాగ పిలుస్తారు. తయారైన సేవా వేదిక మీకు లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది? మీరు వ్యర్థము నుంచి, మాయ నుంచి పూర్తిగా మనసు అవిద్యగా అయితే తయారైన వేదిక లభిస్తుంది, తయారైన సేవ కూడా లభిస్తుంది. అందువలన ఇప్పుడు ఏం చేయాలి? వ్యర్థాన్ని ఎదుర్కోవడం అనేది పూర్తిగా సమాప్తి అయిపోవాలి. ఎదుర్కొని వ్యర్థం లేకుండా చేయాలి. ఇంకా పూర్తిగా వ్యర్థం లేకుండా చేయాలి. అప్పుడే సేవా అవకాశం మీ ఎదురుగా వస్తుంది. సేవా అవకాశం మీ ఎదురుగా వస్తుంది. వాళ్ళు కాదు కానీ మీరు చెప్పండి అంటారు, సేవ చేయండి అంటారు. వాళ్ళు చేయలేరు కానీ మీరు చేయండి అంటారు. అటువంటి సేవ మీ దగ్గరికి వస్తుంది. మీరు మైట్ అవుతారు, శక్తివంతులు అవుతారు. మీ ద్వారా తయారైన వాళ్ళు మైకులు అవుతారు, శక్తివంతులు కాదు. వాళ్ళు జ్ఞానం చెప్పేవారిగా అవుతారు అంతే, శక్తివంతులు కాదు. ఎప్పుడు? మీరు వ్యర్థము నుంచి విడుదలైతే మీరు శక్తివంతులు అవుతారు, మైట్ అవుతారు. ఎవరైతే మైట్ అవుతారో మైట్ ఎదురుగా మైకులు చాలామంది తయారవుతారు. మైకులను తయారు చేయడం పెద్ద విషయమేం కాదు. నీవు మైట్ అయితే చాలు, నీ దగ్గర జ్ఞానం చెప్పేవాళ్ళు చాలామంది తయారవుతారు. శక్తివంతులు కావాలి. శక్తివంతులు అంటే ఎవరని చెప్తున్నారు తండ్రి? వ్యర్థము పైన విజయం పొందిన వారు. వ్యర్థం అంటే రోజు మొత్తంలో తెలియని వారే శక్తివంతులు. ఇటువంటి మైట్ అవ్వండి. ఇటువంటి మైట్ అయితే మైకులు ఆటోమేటిక్గా తయారవుతారు. మైకులు తయారు చేసినటువంటి దానిలో నీకు మైట్గా వచ్చిన దానిలో మీకు శక్తి వస్తుంది. ఇంకా ఇటువంటి
వ్యర్థం పైన విజయం పొందిన ఆత్మే సదా ఆనందంలో ఎగురుతూ ఉంటుంది. మేఘాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కానీ ఆనందం తగ్గకుండా మేఘాలను దాటుతూ వెళ్తుంది. ఎవరు? వ్యర్థం పైన విజయం పొందిన ఆత్మ. వ్యర్థం ఇంకా ఉందంటే సమస్యలలో మనం అలజడవుతూ ఉంటాం, అదే వ్యర్థం. వ్యర్థం పైన విజయం పొందాము, ప్రతిదాన్ని శుభంలోకి పరివర్తన చేశాను, ఆ స్పీడ్ పెంచాను అంటే మీలో శక్తి పెరిగి సమస్యలు ఉన్నా కూడా మీ సంతోషం తగ్గకుండా చాలా ఈజీగా ఆ సమస్యను దాటిపోతావు. సెకండ్లో దాటి వెళ్తారు. బయట వాళ్ళది మంత్రతంత్రాల శక్తి, కానీ మీది పరమాత్మ యొక్క విధి సంపన్న సిద్ధి శక్తి. మరి ఇప్పుడు ఈ విధంగా తయారవుతున్నారా? ఈ విధంగా వ్యర్థము నుంచి పూర్తిగా అవిద్యగా అయ్యే విధంగా సాధన చేస్తున్నారా? వ్యర్థము నుంచి ఎవరైతే పూర్తిగా విడుదలయ్యే సాధన చేస్తారో, వ్యర్థం అంటే అవిద్యగా తయారవుతారో, అటువంటి ఆత్మే మొదటి నెంబర్ అర్జునుడు. శక్తి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వ్యర్థం ఉంటే శక్తి ఉండదు. ఆత్మలో శక్తి ఉండదు వ్యర్థం ఉంది అంటే. వ్యర్థం లేని వారికే శక్తి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి ఆత్మే అర్జునుడు. మరి ఇటువంటి విషయాలు ఇటువంటి అర్జునుడిగా అయ్యారా? ఇతరుల వ్యర్థాన్ని వినకండి, ఇతరుల విషయాలను చూడకండి. నాకేం అవసరం ఇతరుల విషయాలు? తండ్రి విషయాలు చూడాలి, జ్ఞాన విషయాలు చూడాలి. జ్ఞానంలో నేను ఆత్మలో శక్తిని పెంచుకుంటూ ఉండాలి. వ్యర్థమైన విషయాలు, వేరే వాళ్ళ విషయాలు నాకు అవసరమా? మరి నేను ఎందుకు ఫోన్ చేసి అడుగుతున్నాను వేస్ట్గా? జ్ఞానంలో బిజీ లేనప్పుడు వేస్ట్గా ఫోన్ చేయాలని అనిపిస్తుంది. వాళ్ళ విషయాలు అవసరం లేదు అవన్నీ. అందువలన ఇతరుల విషయాలను చూడకండి. అవసరమైతే, నీకు అవసరమైతే ఏదైనా మాట్లాడాలి, చేయాలి. ఇతరుల విషయాలను చూడకండి, ఇతరులను చూడకండి, వాళ్ళ సాధనను చూడకండి, వాళ్ళు ఎలా చేస్తున్నారని చూడకండి. ఇతరుల విషయాలు చూడకండి, ఇతరుల సాధన చూడకండి, ఇతరుల వ్యర్థాన్ని వినకండి. కేవలం పరమాత్మ చెప్పిన జ్ఞానమే వింటూ ఉండండి. ఫోన్లో కూడా వినొచ్చు కదా, మిగతా టైంలో కూడా. సంకల్పము, మాట, కర్మ అన్నిటిలో శ్రేష్టతను తీసుకురండి. ఎవరి గురించి ఆలోచన పుట్టినా వారు మంచివారు అనే దాంట్లోకి నీ ఆలోచనను పరివర్తన చేయండి, మార్చండి. అలా కొన్ని రోజులు మార్చిన తర్వాత వాళ్ళ గురించి ఇంకా చెడ్డవాళ్ళు అనేది నీ మనసులో పుట్టదు. భావన మారుతుంది లోపల. భావన మారిన తర్వాత శుభంలోకి వారి గురించి అశుభంగా చేశారనేది ఇంక పుట్టదు. నీలో భావన మారాలి. ఆ భావన మారేంత వరకు శ్రేష్టమైన సంకల్పాలలోకి నీ సంకల్పాలను పరివర్తన చేస్తూనే ఉండాలి. భావన మారేంత వరకు చేయాలి. సంకల్పము, మాట, కర్మ అన్నిటిలో కూడా శ్రేష్టత తీసుకురావాలి. అప్పుడే దివ్యత యొక్క మెరుపు కనిపిస్తుంది. నీలో దివ్య గుణాలు కనిపిస్తాయి. నాలో పుట్టే ప్రతి ఆలోచన శ్రేష్టంగా ఉంది. ఆలోచన ప్రతిదీ శ్రేష్టంగా ఉందంటే ఎవరి గురించి మాట్లాడినా శ్రేష్టంగానే, వాళ్ళు మంచి వాళ్ళు అనే మాటలే వస్తాయి, వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు అనే మాటలే వస్తాయి. ఇటువంటి అర్జునులుగా కావాలి మీరు. అర్జునులు అంటే అలౌకిక జనులు, ఆత్మిక స్వరూపంలో ఉన్న జనం. అర్జునులు అంటే అలౌకిక జనం అని అర్థం. కాబట్టి ఇటువంటి శక్తిని పొందండి. నేను అర్జునుడిగా కావాలి అని సంకల్పం పుట్టించండి, దృఢ సంకల్పం. ఇటువంటి అర్జునుడిగా నేను కావాలి. ఇటువంటి వారికే ఆశీర్వాదాలు వస్తాయి, ఇటువంటి వారికే తండ్రి తోడు లభిస్తుంది. ఎటువంటి వారు? వీళ్ళంతా వ్యర్థము పైన విజయం పొందేవారు, మాయ అంటే తెలియని వారు. సత్యయుగంలో మాయ అంటే తెలియదు కదా, వ్యర్థం అంటే తెలియదు కదా. ఆ సంస్కారం ఎక్కడ కావాలి మనకు? ఇక్కడ అయితేనే అక్కడ పుట్టేది. మరి ఆ సంస్కారం అయిందా? చేస్తున్నామా? పరిశీలన చేసుకోవాలి. అలసిపోకూడదు. ఇంతవరకు చేయలేదు, ఆలోచన పుట్టింది, ఇప్పటి నుంచైనా చేయాలి. పట్టుదల రావాలి మనకి. ఇది నా జీవితం కదా. ప్రతి జన్మలో నేను ఆస్తిపరులుగా, ఆరోగ్యపరులుగా, ఆనందం తగ్గకుండా ఉండాలంటే ప్రతి శరీరంలో ఇప్పుడు వ్యర్థం తెలియకూడదు. నాకు ఇప్పుడు వ్యర్థం తెలియకూడదు, అశుభం తెలియకూడదు.
ప్రతిదీ కరెక్టే, ప్రతి ఒక్కరూ మంచి ఆత్మే, ప్రతి ఒక్కరు చేసేది కరెక్ట్గానే ఉంది అని నాకు సంస్కారం కావాలది. ఇటువంటి ఆత్మే అర్జునుడు. ఇటువంటి ఆత్మకే ఆశీర్వాదాలు వస్తాయి. ఇటువంటి ఆత్మకే పరమాత్మ తోడు లభిస్తుంది. అందువలన ఇటువంటి అర్జున ఆత్మగా కావాలి మీరు. ఇటువంటి అర్జునుడిగా అయితే బలహీన సంకల్పాలు పుట్టవు, ఇంకా అన్నీ శక్తివంతమైన సంకల్పాలే పుడతాయి. సంకల్పాలు శక్తివంతంగా ఉండాలి అంటే శుభంగా ఉండాలి. సంకల్పాలు శక్తివంతంగా ఉండాలి, శుభంగా ఉండాలి. ఇటువంటి సాధన చేయండి, ఇటువంటి సాధన చేయండి. సంకల్పాలు శక్తివంతంగా శుభంగా ఉండాలి. అందరి కొరకు ఇటువంటి ఆత్మకే శుద్ధ సంకల్పాలతో మీ మనసు ఎలా బంధించబడాలి అంటే, ఆ శుద్ధ సంకల్పాల నుంచి మీ మనసు బయటపడకూడదు. శుద్ధ సంకల్పాల నుంచి మనసు బయటపడకూడదు. శుద్ధ సంకల్పాలలో ఎలా బంధించాలి? మీ మనసు ఆ శుద్ధ సంకల్పాల నుంచి బయటపడకూడదు, ఇంకా అలా బంధించాలంట. ఇలా శుద్ధ సంకల్పాలలో ఏ ఆత్మ అయితే మనసును బంధిస్తుందో ఆ ఆత్మ వ్యర్థం యొక్క ఆలోచనలు పుట్టించదు ఇంకా. ఇటువంటి ఆత్మే శక్తిశాలి ఆత్మ. ఇటువంటి ఆత్మే రక్షణలో ఉన్న ఆత్మ. శుద్ధ సంకల్పాలలో మీ మనసును గనక బంధిస్తే మీరు రక్షణలో రక్షణకు సాధనం ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే దానికి సాధనము ఏమిటో తెలుసా? శుద్ధ సంకల్పాలలోనే మనసు బందీ అయి ఉండాలి. అదే మీకు రక్షణ. మరి రక్షణ కానిదేదో తెలుసా? మీకు నష్టం చేసేది లేదా మీకు సమస్యలు తెచ్చేది ఏదో తెలుసా? వ్యర్థము, మాయ. మనసులో ఆలోచనలే కదా వ్యర్థమైన ఆలోచనలు. మాయ అంటే ఆలోచనలు పుడతాయి. అటువంటి ఆలోచనలు పుడితే అటువంటి కర్మే జరుగుతుంది. వీటిలోకి వెళ్ళకూడదు. శుద్ధ సంకల్పాల యొక్క ఆక్రమణ చేయండి. శుద్ధ సంకల్పాలను ఆక్రమించండి. మనసు శుద్ధ సంకల్పాలను ఆక్రమించండి అంటే శుద్ధ సంకల్పాలు ఆక్రమించి దాంట్లో నివసించండి. మనసు పూర్తిగా శుద్ధ సంకల్పాలు. శుద్ధ సంకల్పాల యొక్క ఆక్రమణ మీకు ఛత్రఛాయ వలె పనిచేస్తుంది. పరమాత్మ ఛత్రఛాయ, పరమాత్మే మీకు రక్షణ. అంటే శుద్ధ సంకల్పాలే రక్షణ. ఎలా ఆక్రమించాలంట? ఇంకా దాంట్లో నుంచి మనసు విడుదల కాకూడదు, అలా బంధించాలి. దేన్ని? మీ మనసును. దేంట్లో? శుద్ధ సంకల్పాలలో బంధించండి. అదే నీకు రక్షణకు సాధనము. అదే నీకు రక్షణగా ఛత్రఛాయగా పనిచేస్తుంది. రక్షణ సాధనం. అదే నిన్ను రక్షించే కోట. సమస్యల నుంచి, దుఃఖము నుంచి రక్షించే కోట. శత్రువుల నుంచి రక్షించే కోట. శత్రువులు ఎవరు? దుఃఖమే శత్రువులు, సమస్యలే శత్రువులు. వీటి నుంచి రక్షించబడాలంటే శుద్ధ సంకల్పాల యొక్క కోట కట్టండి. శుద్ధ సంకల్పాల యొక్క ఆక్రమణ చేయండి. శుద్ధ సంకల్పాలలో నీ మనసును బంధించండి. ఇటువంటి శక్తి ఉన్న ఆత్మలే నెంబర్ 1 శక్తివంతులుగా అవుతారు. వీరికి సమస్య అంటే తెలియని విధంగా అవుతుంది. ఇటువంటి ఆత్మకు యుద్ధం ఉండదు. ఇంకా యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? మనసులో వ్యర్థమైన ఆలోచనలు, అశుభ ఆలోచన పుడితే దాన్ని శుభమైన ఆలోచనలోకి పరివర్తన చేస్తామే, అది యుద్ధం. అన్నీ శుద్ధ సంకల్పాలే ఉంటే ఇంకా పరివర్తన చేసేదేం లేదు, యుద్ధమేం లేదు. ఇంకా యుద్ధం సమాప్తి అయ్యి సదా సుఖము శాంతి అనేటువంటి సింహాసనం పైన కూర్చుంటావు. ఎప్పుడు? పూర్తిగా వ్యర్థము అశుభము అంటే తెలియకుండా శుద్ధ సంకల్పాల యొక్క ఆక్రమణ చేసావంటే, శుద్ధ సంకల్పాల యొక్క కోట కట్టావంటే, ఈ శుద్ధ సంకల్పాల యొక్క కోటే నీకు రక్షణ, నీకు ఛత్రఛాయ. యుద్ధము లేదు. ఇంకా యుద్ధం సమాప్తి అయింది, గెలిచావు, విన్ అయ్యావుగా.
అయితే ఓడిపోవడం అంటే ఏంటి? వ్యర్థ సంకల్పం పుట్టిందే, మాయ యొక్క సంకల్పం పుట్టిందే, అది ఓడిపోవడం. అప్పుడు యుద్ధం జరుగుద్ది. యుద్ధం చేసేవారు గెలిచినట్లా. యుద్ధం పూర్తి కాల, యుద్ధం సమాప్తి కావాలి. ఎవరికి సమాప్తి అవుతుంది? శుద్ధ సంకల్పాలలో మనసును బంధిస్తే, శుద్ధ సంకల్పాలు అనే కోట నీ మనసులో కడితే అదే నీకు రక్షణ, అదే నీకు ఛత్రఛాయ. యుద్ధము సమాప్తి, విజయము పొంది పూర్తిగా హాయిగా ఆనందంగా రాజ్యం, సుఖము శాంతి యొక్క రాజ్యం చేస్తూ జీవిస్తూ ఉన్నావు. మరి ఇటువంటి సుఖశాంతి రాజ్యం చేసే ఆత్మలే కదా మీరు. సంకల్పాన్ని సమాప్తి చేస్తుంది. వ్యర్థ సంకల్పాలు పూర్తిగా సమాప్తి కావాలంటే శుద్ధ సంకల్పమే వ్యర్థ సంకల్పాన్ని సమాప్తి చేస్తుంది. వాళ్ళని వాళ్ళు సరిగా లేరు అని ఆలోచన పుట్టింది అంటే వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అని వారి బ్రుకుటి స్థానంలో ఆత్మను ఊహించుకొని ఒక 10-20 ఆలోచనలు పుట్టించండి. వారి గురించినటువంటి వ్యర్థమైన ఆలోచనలు నీ మనసులో పుట్టకుండా ఆగిపోతాయి. సంకల్పాన్ని సమాప్తి చేస్తుంది. వ్యర్థ సంకల్పాన్ని సమాప్తి చేయాలంటే వారి గురించి శుద్ధ సంకల్పం నీ మనసులో పుట్టించాలి. ఆ శుద్ధ సంకల్పం కూడా ఎన్ని పుట్టించాలి? ఒకటి సరిపోదు. నీ భావన మారాలి వారి పట్ల, అప్పటిదాకా పుట్టించాలి. అందువలన సంకల్పాన్ని సమాప్తి చేస్తుంది. దృఢ సంకల్పం ఉన్నవారికి ఇటువంటి విజయం లభిస్తుంది. దృఢంగా సాధన చేయాలి. దృఢంగా ప్రతి సంకల్పం శుభంలోకి పరివర్తన చేయాలి. అయితే ఈ నన్ను నేను పరివర్తన చేసుకునే స్పీడ్ ఎక్కువ కావాలి, తక్కువ కాదు. దీనిని ప్రత్యక్షం చేయండి. దీనిని శుద్ధ సంకల్పాల యొక్క కోట కట్టండి. శుద్ధ సంకల్పాలలో నీ మనసును బంధించండి. శుద్ధ సంకల్పాల యొక్క నీడలో ఛత్రఛాయలో మీరు ఉండండి. అదే మీకు రక్షణ, పరమాత్మ రక్షణ. నీకు యుద్ధం ఉండదు, సదా సుఖము శాంతి యొక్క రాజ్యం చేస్తూ ఉంటావు. ఇటువంటి ఆత్మకే విజయీ తిలకం సదా లభిస్తూ ఉంటుంది. ఇటువంటి ఆత్మకు సదా విజయీ తిలకం లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రత్యక్షం కండి. అప్పుడు వ్యర్థం ఆటోమేటిక్గా కట్ అయి ఉంటుంది. పరమాత్మ యొక్క రంగులోకి వస్తారు. 1 సెకను కంటే తక్కువ సమయంలో సదా విజయీ భవ వరదానం పొంది ప్రతి సెకను ప్రతి ఆత్మ దగ్గర ఈ సంతోషం అనేటువంటి విజయం తగ్గకుండా ఉండేటువంటి సదా విజయీ అర్జునులుగా అవుతారు. మంచిది. ఓం శాంతి. వాణి యొక్క డేట్ మరొకసారి. స్నేహానికి బదులు ఇవ్వటం అంటే స్వయాన్ని పరివర్తన చేసుకోవటం. 14/4/2021